టెండర్లను అడ్డుకోవడానికి అవకాశం ఉంటే చంద్రశేఖరరావు గారు 5 ఆగస్టు 2020 నాడు సమావేశానికి పోకుండా ఒక లేఖ రాసిండు. ఏమని? ఆగస్టు 20 వరకు నేను చాలా కార్యక్రమాలల్లో బిజీగా ఉన్నా, ఆగస్టు 20 తర్వాత నువ్వు సమావేశం పెడితే నేను వస్తా అని చెప్పి ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్తోని ఆయన లేఖ రాపిచ్చిండు. ఆ రోజు ఉండే ఇరిగేషన్ ఎందుకు లేఖ రాపిచ్చిండు? 10/8/2020 నాడు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు తెలిసి ఒప్పందాలు ఈ లోపల అయిపోతాయి, మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్టులు కట్టబెట్టిన తర్వాత అప్పుడు పోయి మాట్లాడవచ్చులే అని చెప్పి కేవలం కమిషన్లకు లొంగిపోయి జగన్మోహన్ రెడ్డితోని చీకటి ఒప్పందం చేసుకొని 5 ఆగస్టు 2020 నాడు రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వం పిలిచిన మీటింగుకు వెళ్ళలేదు. మీటింగ్లో రాయలసీమ లిఫ్ట్ మీద అభ్యంతరం పెట్టలేదు. అందుకే 10 ఆగస్టు 2020 నాడు టెండర్లు తెరిచిండ్రు. టెండర్లు ఒప్పందాలు జరిగినాయి. రాయలసీమ లిఫ్టు 8 టీఎంసీలు తరలించకపోవడానికి పనులు పూర్తి అవ్వే పరిస్థితి వచ్చింది. రాయలసీమ లిఫ్ట్ ఈరోజు అక్కడ పునాది రాయబడి పూర్తి కావడానికి కేసీఆర్ ధనదాహము, కేసీఆరే ఈ రాయలసీమ లిఫ్ట్ నుంచి కృష్ణానది జలాలను తరలించకపోవడానికి ఇదొక కుట్ర జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముచ్చుమర్రి కట్టిండ్రు. ముచ్చుమర్రి కూడా సేమ్ 800 ఎఫ్ఆర్ఎల్ లెవెల్లో 800 ఫీట్ల దగ్గర ముచ్చుమర్రి నుంచి రోజుకు 1/2 టీఎంసీ పైన తరలించకపోవడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చేతనైన దెబ్బ చంద్రబాబు నాయుడు గారు కూడా వేసారు. చంద్రబాబు నాయుడు గారు 1/2 టీఎంసీ దెబ్బేసినప్పుడు చంద్రశేఖరరావే ముఖ్యమంత్రి, హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు 8 టీఎంసీలు రాయలసీమ లిఫ్ట్ ద్వారా తరలించకపోవడానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి, సాగునీటి పారుదల శాఖ మంత్రి చంద్రశేఖరరావే. అంటే ఈరోజు దాదాపుగా 12-13 టీఎంసీల నీళ్లను, అది పోతిరెడ్డిపాడు కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ కావచ్చు, లేకపోతే ముచ్చుమర్రి ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ నీళ్లు తరలించకపోవడానికి 2004 నుంచి 2023 వరకు ఈ మొత్తం రోజులల్లా పోతిరెడ్డిపాడు రాజశేఖర రెడ్డి తీసుకుపోయినప్పుడు కేసీఆర్ కేంద్ర మంత్రి, హరీష్ రావు రాష్ట్ర మంత్రి. 2014 తర్వాత జరిగిన ముచ్చుమర్రి కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ కావచ్చు, ఈ ప్రాజెక్టులను అన్నిటినీ మొదలుపెట్టింది, పూర్తి చేసింది, కృష్ణానది జలాలను తరలించకపోయింది చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నప్పుడే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ మొత్తం తతంగం అంతా జరిగింది.